హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ ఫ్రై అండి. సో దాదాపుగా అందరికీ వంకాయ అంటే ఇష్టమే ఉంటుంది. వంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. సో అది ఎలా చేయాలి గుత్తి వంకాయ ఫ్రై అనేది ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి. మనం మామూలుగా అయితే నల్ల వంకాయలతో గుత్తి వంకాయలతో చేస్తాము. సో ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టానండి. మొన్న మీకు గుత్తి వంకాయ కర్రీ చేసినప్పుడు చూసారు ఎలా కట్ చేయాలన్నది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీరు. సో నేను ఇవి 1/2 kg తీసుకున్నానండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టాను. సో ఆ వాటర్లో మనం ఉప్పు వేయాలండి, చెప్పాను మీకు ఇంతకుముందు కూడా ఆ వీడియోలో. సో ఇక్కడ నేను పాన్ పెట్టాను. మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా మనం. సో 1 స్పూన్ పల్లీలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు అండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు అండి, చిన్నగా కట్ చేసిన 2 స్పూన్లు ఎండు కొబ్బరి అండి. అది చిన్నగా కట్ చేశాను నేను. ఇక్కడ 5 ఎండు మిరపకాయలు వేసాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఇక్కడ మిరపకాయలు వేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ కర్రీలో కారం అనేది వేయం కాబట్టి. సో ఇక్కడే మీరు మీ కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవచ్చు. సో ఇది మనం ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నామండి ఇక్కడ మనము. ఇంకొకటి ఏంటి అంటే మనం 1 డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు వేసానండి, అలాగే కరివేపాకు. వీటన్నిటిని 3 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నామండి వితౌట్ ఆయిల్. మనకు ఫ్రై చేసేప్పుడు కర్రీ చేసేప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆయిల్ వేయట్లేదండి. డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్ని మసాలాలు మొత్తం. సో ఇక్కడ రెడీ అయిపోయిందండి ఫ్రై అవ్వడం. సో వీటిని కూల్ చేసి మనం మిక్సీ జార్లో వేసాను. సో ఇక్కడ ఏంటంటే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి, కొంచెం చింతపండు అండి, 1 నిమ్మకాయ సైజులో చింతపండు ఉంటుంది. సో నేను దీన్ని మిక్సీ బట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కొంచెం పట్టాక. సో కొంచెం పసుపు వేయాలండి ఇక్కడ మనం, లేకపోతే కర్రీ అనేది కలర్ బాగుండదు మనం పసుపు వేయకపోతే. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 టీ స్పూన్ వాటర్ వేసానండి, అది పట్టేటప్పుడు మసాలా మిక్సీలో వేసినప్పుడు. ఎందుకంటే మనకు స్టఫింగ్కి కొంచెం బాగుంటుంది అనమాట, లేకపోతే పొడి పొడిగా రాలిపోతుంది కదా, అందుకని 1 స్పూన్ వాటర్ వేసి పట్టాను. చూసారా స్టఫింగ్ ఎలా వచ్చింది, ఇలా పట్టుకొని ఉంటుందన్నమాట మసాలా బయటకి రాకుండా. సో నేను అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, నేను అదే ప్యాన్లో వేసానండి, ఇంకా ఆయిల్ వేయలేదు. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి నేను. లో ఫ్లేమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ అలాగే పెడతామండి, వాటిని కదపకుండా. సో అదే కుక్ అవుతుంది, మెల్లగా మూత పెట్టి పెట్టేసామంటే. అవును, మనకు కొంచెం మసాలా మిగిలిందండి, ఇంకా అది మనం చివర్లో వేసుకుందాము. సో ఈ గుత్తి వంకాయ ఫ్రై ఏంటి అంటే మనకి సాంబార్కి కానీ రసంకి కానీ ఇట్లాంటివి ఏమైనా పులుసులు ఉన్నప్పుడు సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుందండి, అదిరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పక్కకు తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో అలా, ఎందుకంటే అన్ని సైడ్స్ మనకు కుక్ అవ్వాలి కదా. సో 2 మినిట్స్కి అలా ఒకసారి తిప్పామా అంటే
ఈ వంకాయలు తొందరగా ఉడికిపోతాయండి మనకి. సో అన్ని సైడ్స్ తిప్పేసాం కదా, మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీద్దాం మనం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అవుతున్నాయో. మనం ఇంకొకటి నోటీస్ చేయండి మీరు, అక్కడ మనకు మసాలా అనేది ఎక్కడ బయటికి రాలేదండి. అలాగని పచ్చివాసన కూడా ఏముండదు మనకి, ఎందుకంటే మనం అన్నీ రోస్ట్ చేసాము మసాలాలో. సో వాసన అనేది కూడా ఉండదండి, పచ్చివాసన. లోపల వరకు బాగా కుక్ అవుతుంది, మనం లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి. అన్నీ అలాగే ఒక్కో సైడ్కి తిప్పుకుంటూ కుక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇవి నేను ఒక పక్కకి జరిపాను. అందులో అక్కడ మనకు ఆయిల్ ఉంది కాబట్టి మసాలా వేయాలి కదా, జస్ట్ అలా రోస్ట్ చేస్తున్నాం దాంట్లో అంతే ఆయిల్లో. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అవి మనం ఫ్రై చేసాం కదా ఇంతకుముందే మసాలాలు మిక్సీ పట్టడానికి ముందు. సో చేసి మళ్ళీ మూత పెట్టేసానండి. ఒక 2 మినిట్స్ తర్వాత తీసామంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఫ్రై, గుత్తి వంకాయ ఫ్రై. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిపోయింది వంకాయ. సో మన గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఆంధ్రుల అభిమాన వంటకం గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంత బాగా వచ్చిందంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంది. నేనైతే సాంబార్తో తిన్నాను, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.